హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేల్కున్న వెహికల్ వచ్చేసి బజాజ్ డామినర్ బైక్ అయితే సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతే కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఈరోజు మన ఛానల్లో సేల్కున్న వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బజాజ్ డామినర్ 400cc వెహికల్ అయితే ఈరోజు గైస్ మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. సో దాని కంప్లీట్ లుక్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు ఒకసారి అయితే ఆన్ ది స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా రీసెంట్ ఫోటోసే. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, అంతేకాకుండా 2019 రిజిస్ట్రేషన్ వెహికల్. ఓకేనా, అవసరమైతే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ వాట్సాప్కి ఏంటంటే నేను దాని యొక్క ఆర్సీ అనేది మీకు డైరెక్ట్ సెండ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఇది వచ్చేసి BS4 వర్షన్. ఓకేనా, BS6 అయితే కాదు, BS4 ఇది. అంతేకాకుండా ఇది వచ్చేసి రెడ్ కలర్లో అయితే ప్రెజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా, ఎటువంటి కలర్లో కానీ ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ వచ్చేసి 32,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరగడం అయితే జరిగింది. ఓకేనా, అంటే 32,000 కిలోమీటర్ అయితే తిరిగింది. ఇది వచ్చేసి జెన్యూన్ రీడింగ్ అని చెప్పేసి మన ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో ఎటువంటి ట్యాంపరింగ్ అయితే అవ్వలేదు. ఓకేనా, ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా షోరూమ్ ట్రాక్ కూడా ఉందంట. సో వెళ్ళిన తర్వాత మీరు క్లారిటీ చెక్ చేసుకుంటే అక్కడ మీకు అయితే క్లారిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రజెంట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఓనర్ దగ్గర అయితే ఉంది. ఇన్ కేస్ మీరు బై చేస్తే మీరైతే సెకండ్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ఈ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన ఓనర్ చెప్తుంది వచ్చేసి ఏంటంటే 29 ఇస్తాయని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు హైవే మీద వెళ్ళినప్పుడు కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఛాయిస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ వెహికల్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవంట. కంప్లీట్గా జీరో అని చెప్పేసి మనకు ఓనర్ చెప్పడమే జరిగింది. ఇన్ కేస్ మీరు తీసుకునే లోపు కనుక ఉంటే అవన్నీ కూడా ఓనరే పే చేస్తాడు, దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా ఈ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఎంత లేదన్నా 70 to 80% ఉందని చెప్పేసి మన ఓనర్ అయితే చెప్పడమే జరుగుతుంది. ఒకసారి మీరు ఫోటోలో చూసుకోవచ్చు, లేదంటే లైవ్లో వెళ్ళినప్పుడు కూడా మీరు డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఈ వెహికల్ పైన అయితే ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే లేదు. ఓకేనా, మీరు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంతేకాకుండా వెహికల్ పైన ఉన్న ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ వెహికల్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కంప్లీట్ పేమెంట్ ఇచ్చైతే తనైతే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చేసి అయితే వెహికల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వెహికల్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మన ఓనర్ అయితే చెప్పడమే జరుగుతుంది. బట్ రిపేర్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన ఓనర్ చెప్తుంది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే కంటిన్యూ చేసుకోండి. సో ఆ రిపేర్లో మీకు ఏమైనా కింద మీద అనిపిస్తే మీరు దాంట్లో నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు ప్రైస్లో వచ్చేసి. నేను ప్రైస్ గురించి లాస్ట్లో చెప్తాను. అంతేకాకుండా ఇన్ కేస్ మీకు తెలిసిన మెకానిక్ కూడా ఉంటే ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఓకేనా, అంతేకాకుండా ఈ వెహికల్ సంబంధించిన ఆర్సీ కానీ పేపర్స్ కానీ కంప్లీట్గా క్లియర్గా ఉన్నాయి, దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, ఈ వెహికల్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే తెలంగాణ స్టేట్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్, కుకట్పల్లిలో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ నియర్ బై ఏరియాస్లో ఏమైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే ఒకసారి కస్టమర్కి అయితే కాల్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కాల్ చేసి మాట్లాడుకొని సో కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీరు వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ ఇచ్చైతే తీసుకోండి. కానీ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేసి మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంతేకాకుండా మన ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే 1,40,000 అయితే చెప్పడమే జరుగుతుంది. అంటే 1,40,000 రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, మీరైతే నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే విధానం పైన అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఓకేనా, ఓనర్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో దొరికితే అక్కడ నుంచి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా మీరు కూడా మన ఛానల్లో మీ యొక్క వెహికల్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను.
అంతేకాకుండా మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ కార్ కానీ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్ అండ్ అంతేకాకుండా ఎలాంటి వెహికల్ కొనాలనుకుంటారో కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాను. లేదంటే డైరెక్ట్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా.